హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ఎగ్జామ్ 2024కి సంబంధించినటువంటి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఇందులో పరీక్షలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ని కూడా క్లియర్గా ఇచ్చారు. అలానే ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, దీనికి సంబంధించినటువంటి ఇవాళ వచ్చినటువంటి న్యూస్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో టెట్కి 4.27 లక్షల దరఖాస్తులు అనేసి మనకి ఇవాళ ఒక న్యూ అప్డేట్ రావడం జరిగింది. అలానే ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు. సో ఏపీ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి జూలైలో రిలీజ్ చేసినటువంటి యొక్క టెట్ నోటిఫికేషన్కి దరఖాస్తుల ప్రక్రియ అనగా ఆన్లైన్ అప్లికేషన్స్ తేదీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆగస్ట్ 3 వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. మరి దీంతో ఈ అప్లికేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. మరి ఈ టెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నటువంటి వారి సంఖ్య 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు టెట్ ఎగ్జామ్కి. మరి అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్షలు ఉంటాయి. మరి ఈ నెల 22వ తేదీ నుంచి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి చెప్పారండి. మరి పరీక్ష పూర్తయినటువంటి నెక్స్ట్ డేనే ప్రిలిమినరీ కీని విడుదల చేస్తారు. మరి ఫైనల్ కీ వచ్చేసి అక్టోబర్ 27వ తేదీ విడుదల చేస్తారు. మరి టెట్ ఫలితాలు ఎప్పుడు ఉంటాయని కూడా చెప్పారండి. టెట్ ఫలితాలు అయితే నవంబర్ 2వ తేదీన విడుదల చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు ఎగ్జామ్ డేట్స్ అండి. హాల్ టికెట్ డౌన్లోడ్స్ వచ్చేసి ఈ నెల 22వ తేదీ నుంచి, అలానే ప్రాథమిక కీ వచ్చేసి ఎగ్జామ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే ఉంటుంది. ఫైనల్ కీ వచ్చేసి అక్టోబర్ 27వ తేదీ ఉంటుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ నవంబర్ 2వ తేదీ. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సో ఇవి మరి టెట్కి సంబంధించినటువంటి న్యూ అప్డేట్. మరి టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని మరింత ఎక్కువ టైం కేటాయించి కొనసాగించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.